శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము 12 హరిభక్తి రహితుల హేయత. శ్లోకం 47 నుండి 53. భావము. భగవంతుని కథలు వింటూ కాలం గడిపెడి పుణ్యాత్ముడి ఆయుష్షు తప్ప ఇతరుల ఆయుస్సును సూర్యుడు ఉదయాస్తమయ సమయాలలో మోసగించి లాక్కుపోతూ ఉంటాడు. ఆ సంగతి తెలియక మూఢుడు నేను తప్పక బహుకాలం జీవిస్తాను అనుకుంటాడు. సంసార కారణాలైన ఆలో బిడ్డలు, ఇల్లు వాకిళ్ళు, తోటలు, దొడ్డు, ధనము మొదలైన వాటి తగులంలో చిక్కుపడతాడు. కాలం అయినప్పుడు యమభటులు తోలుకుపోతుంటే అతను అయ్యో నేను పుణ్యం చెయ్యలేదే, పాపం చేశానే అంటూ వాడు గోడుగోడున ఏడుస్తాడు. అందుచేత అలాగే ఓ మహారాజా, పూలగుత్తులతో ఆకాశమంటుతూ అడవులలో చెట్లు జీవించడం లేదా? ఆహారమైదునాది వాంఛలతో పశువులు పల్లెపట్టుల్లో బతకడం లేదా? కొలిమితిత్తులు కూడా ఎడతెరిపి లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిస్తున్నాయి కదా. ఊర పందులు, కుక్కలు గుంపులు గుంపులుగా ఇల్లిల్లు తిరుగుతూ దిక్కుమాలినవై దీనంగా తిరగటం లేదా? ఒంటెలు, గాడిదలు పెద్ద పెద్ద బరువులు మోస్తున్నాయి కదా. అదేవిధంగా పద్మాక్షుని తెలియనేరని నర పశువులు అడవులలోనూ గృహాలలోనూ సంసార భారాన్ని మోస్తూ జీవిస్తున్నారు. వాళ్ళ బ్రతుకు వ్యర్థం. భాగవతం అంటే భగవంతుడు, భగవద్భక్తి, భక్తుడు కదా. అట్టి భాగవత విశిష్టత పరమ భాగవతుడు, భాగవత ప్రయుక్త బ్రహ్మర్షి అవధూతోత్తముడు, వ్యాసపుత్రుడు అయిన శుకుడు, పరమ పావనుడు, నిర్మల భక్తుడు, పాండవ పౌత్రుడు అయిన పరీక్షిత్ మహారాజుకు వివరిస్తున్నాడు. భూమండలేశ, కురు వంశోత్తమ, యశోనాథ, సత్యం పలికేవాడా, రాజర్షి, పాపరహితుడా, విష్ణుమూర్తి నామ కీర్తనలు వినని చెవులు కొండ గుహలు, చక్రధారుడి మీద స్తోత్రాలు చదవని నాలుకలు కప్పల నాలుకలు, లక్ష్మీపతి మీద దృష్టి లేని కళ్ళు నెమలి పించాల మీద కళ్ళు, నారాయణుని చరణాలపై పూజింపబడే తులసీ దళాల సువాసన ఆఘ్రానించని నాసిక పంది ముక్కు, పక్షి వాహనుని స్తుతిస్తూ అడుగులు వేయని కాళ్ళు అచరములైన చెట్ల వేళ్ళు, శ్రీమన్నారాయణుని పవిత్ర నామాక్షర స్మరణతో ద్రవించనివి మనస్సులే కావు, అవి కరకుబండలు. పద్మనాభుని కథలకు ఆనంద బాష్పాలు రాలగా పొంగి పులకించనిది శరీరమే కాదు, అది ఒట్టి మొద్దు. పరమాత్మనకు ప్రణమిల్లని మూడుని తలమీదిది బంగారు కిరీటం కాదు, అది కట్టెల మోపు. భగవంతునికి అర్పణం గాని మానవుని ఐశ్వర్యం ఐశ్వర్యం కాదు, అడవిగాసిన వెన్నెల. వాసుదేవుని సేవింపనివాడు ప్రాణవాయువు లోపల ఉండడం వల్ల కదిలే శవం. పద్మనాభుని పాదములు ఆశ్రయింపని వాని జీవితం పొత్తి నూలికాయలోని పురుగు జీవితం. ఇలా పలికిన వ్యాసపుత్రుడైన శుకుని పలుకులకు ఉత్తర కుమారుడైన పరీక్షిత్తు హృదయం వికసించింది. అతడు నిర్మలమైన బుద్ధి విశేషం కలవాడైనాడు. ఆ రాజు పరీక్షిత్తు బిడ్డలను, హితులను, బంధువులను, భార్యను, ఇతర పరిజనాన్ని, ధనాన్ని, జడత్వాన్ని వదిలిపెట్టి పద్మాక్షుడైన భగవంతుని మీద మనస్సు నిలిపాడు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.